ఒక వ్యక్తి రాత్రిపూట తన కిరాణా షాప్ని మూసివేసే సమయంలో అక్కడికి ఒక కుక్క వస్తుంది. ఆ కుక్క నోట్లో ఒక సంచి ఉంటుంది. ఆ సంచిలో సామాన్ల చిట్టి మరియు డబ్బులు ఉంటాయి. ఆ షాప్ వ్యక్తి ఆ కుక్క నోట్లో ఉన్న డబ్బులను, ఆ సామాన్ల చిట్టి తీసుకొని సామాన్లు అన్నీ ఆ సంచిలో వేసివేస్తాడు. ఆ కుక్క సామాన్లు ఉన్న ఆ సంచిని నోట్లో పెట్టుకొని వెళ్తూ ఉంటుంది. ఆ షాప్ వ్యక్తికి ఆశ్చర్యం కలిగి ఇంత విశ్వాసం గల కుక్క ఎక్కడిది అని ఆ కుక్క ఎక్కడికి వెళ్తుందో చూద్దామని ఆ కుక్క వెనకనే వెళుతూ ఉంటాడు. కొంత దూరం తర్వాత ఆ కుక్క ఒక ఇంట్లోకి వెళ్ళి డోర్ని తన కాళ్ళతో తడుతుంది. తట్టిన వెంటనే ఆ యజమాని వచ్చి డోర్ తీసి ఒక కర్ర తీసుకొని వచ్చి ఆ కుక్కని భయంకరంగా కొడతాడు. ఆ కుక్క వెనక వచ్చిన కిరాణా షాప్ వ్యక్తి చూసి ఆ యజమానిని, ఇంత విశ్వాసం గల కుక్కని నేను ఎప్పుడు చూడలేదు, నీకోసం ఇంత రాత్రిలో వస్తువులు తీసుకువచ్చింది, ఈ కుక్కని ఎందుకు కొడుతున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఆ యజమాని అంటాడు, ఈ కుక్క నా నిద్రను పాడు చేసింది, ఈ కుక్క వెళ్ళేటప్పుడు తనతో పాటు తాళాలు తీసుకువెళ్ళడం తెలియదా అని అంటాడు. దీని ద్వారా అర్థమయ్యేది ఏంటంటే, కొంతమందికి ఎంత చేసినా విశ్వాసం అనేది ఉండదు. ఎంత చేసినా కూడా ఏదో ఒక లోపం వెతుకుతూనే ఉంటారు. కొంతమందికి అయితే కుక్కకున్న విశ్వాసం కూడా ఉండదు.